సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు అయితే కీలక వీడియో అయితే వదిలేరనమాట. సో ఈయన ఏం చెప్తున్నారంటే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలి, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసే. సో ఇదే ఈయనైతే డైరెక్ట్గా సూటిగా అడిగిన ప్రశ్న అనమాట. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? హరీష్ రావు ఈ విధంగా అయితే ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు అయితే సవాల్ విసిరారనమాట. ఒకేసారి 39,000 కోట్ల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే దీంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని గుర్తు చేశారు. సంగారెడ్డిలో మీడియాతో అయితే మాట్లాడారన్నమాట. ఈయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈయనైతే అనడం అయితే జరిగిందనమాట. సో అందువల్ల రుణమాఫీకి సంబంధించి ఒకవేళ ఇన్కేస్ చేయకపోతే సో రాజీనామా చేస్తారా సీఎం పదవికి అని చెప్పేసి ఈయనైతే అంటున్నారు. సో ఇది ఎందుకంటే రైతులందరూ కూడా రుణమాఫీ కోసం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీకు రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అందిస్తూ ఉంటాను.